ఏమైంది మేడం గారికి? ఎందుకంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? అంతా మీ వల్లే. నేనేం చేశాను? ఫోన్లో మేఘన అక్క బావగారులతో సీరియస్ గా మాట్లాడారు. సారీ చెప్పమంటే నా మీద సీరియస్ అయ్యారు. అవును, ఆ తర్వాత నువ్వు టాపిక్ ని డైవర్ట్ చేసి మనం రూమ్లోకి వెళ్ళి... ఇక చాలా ఆపండి, అసలే చిరాగ్గా ఉంది. ఎందుకు చిరాకు? ఏమైందో వివరంగా చెప్పు. ఈ రోజు షాప్ కి వెళ్ళొస్తుంటే అత్తయ్య కారులో కనిపించారు. చూసి కూడా చూడకుండా వెళ్ళిపోయిందా? కాదు, నన్ను చూసి కారు ఆపి ఎక్కమని చెప్పారు. కామెడీలు చేయకు. నా మొహం చూసి చెప్పండి, ఈ టైంలో కామెడీ చేస్తున్నట్టుగా ఉందా? లేదు, కారాలు మిరియాలు నూరుతున్నట్టుంది. అయితే చెప్పింది వినండి. చెప్పండి. ప్రేమగా పలకరించబోతే ప్రతి మాట కోపంగా సమాధానం చెప్పారు. సర్ది చెప్పాలని చూస్తే నా మీద రివర్స్ అయ్యారు. ఇదంతా కారులోనే జరిగిందా? అవునండి, కార్ దిగే ముందు మిమ్మల్ని మీ మాటల్ని కంట్రోల్లో పెట్టమని వార్నింగ్ లాంటి సలహా ఇచ్చారు. పెద్ద కోడల మీద కోపడితే అత్తగారిలో అమ్మతనం మాయమైందన్నమాట. ఇంటి ముందు కార్ దిగినప్పుడు ఇంట్లోకి రండత్తయ్య అంటే రానని చెప్పి కనీసం నా వైపు కూడా చూడకుండా చాలా కోపంగా వెళ్ళిపోయారు. ఇంటి వరకు వచ్చిన అత్తయ్యని లోపలికి తీసుకురాలేకపోయాను. నేను మరీ అంత కానిదాన్ని అయిపోయానా అని బాధగా ఉంది. పిచ్చిదానా, దీనికే బాధపడతారా? ఇంట్లో నుంచి మనల్ని పొమ్మని చెప్పిన మనిషి మన ఇంట్లోకి ఎలా వస్తుందనుకుంటున్నావు? అమ్మ గురించి తెలిసి కూడా నువ్వు ఫీల్ అవ్వడం చాలా సిల్లీగా ఉంది. అవును, మీకు అన్ని సిల్లీగానే ఉంటాయి. అన్ని మీ అంత సులువుగా నేను తీసుకోలేను. ఒకసారి మీ అన్న వదిలే కాల్ చేసి సారీ చెప్పుంటే నేను ఇంత బాధపడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. అవునవును, నిజమే. నువ్వు అన్నట్టు నేను సారీ చెప్పుంటే మా అమ్మ నిన్ను రోడ్డు మీద చూసినా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోయేది. హలో, నా కోపం వల్లే నీకు సలహా ఇవ్వడానికి కారు ఆపింది. ఇష్టం లేకపోయినా నీతో మాట్లాడింది. అలా మాట్లాడడం కన్నా మౌనంగా ఉంటేనే బాగుండేదేమోనండి. అసలు నా వల్ల ఇవన్నీ సమస్యలు, ఈ దూరాలు. పరిస్థితుల్ని బట్టి మనుషులు మంచివాళ్లుగా చెడ్డవాళ్లుగా మారతారు తప్ప అందరూ ఎప్పటికీ ఒకేలా ఉండరు. నువ్వు చేయని తప్పుకి నీకు సపోర్ట్ చేయడం, ఆ ఇంట్లో నుంచి బయటికి రావడం అమ్మకిష్టం లేదు. తప్పు అమ్మదే కాబట్టి అమ్మ తగ్గాలని నేను చూస్తున్నాను. అమ్మ ముందు అహం చూపించడం ఏంటని అమ్మ నా మీద కోపంతో ఉంది. ఇది మా ఇద్దరి మధ్య సమస్య తప్ప నువ్వు కారణం కాదు. సో బాధపడద్దు, సరేనా? అవును, ఈరోజు ఆఫీస్లో ఏమైందో తెలుసా? ఏసీపీ తరుణ్ గారు మినిస్టర్ శంకర్ మీద కంప్లైంట్ తీసుకోవడానికి ఆఫీస్కి వచ్చారు. ఏసీపీ తరుణ్ గారు ఏంటి? మీ అన్నయ్య అని చెప్పొచ్చు కదా. సార్ గారు అన్నయ్యగా రాలేదంట, ఏసీపీగా వచ్చానని బిల్డప్ ఇచ్చారు. ఇంతకీ శంకర్ మీద కంప్లైంట్ ఎవరిచ్చారు? ఎవరు ఇవ్వలేదు. అతని వల్ల మీకు ప్రాబ్లం ఉందని తెలుసు, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకుంటాను అని పల్లవితో అన్నారు. అయితే పల్లవి ఏమైనా మాట్లాడిందా? లేదు, ఈ గొడవని ఇక్కడితో వదిలేయండి, ఆల్రెడీ నేను తీసుకున్న రిస్క్ చాలు అని చెప్పింది. మినిస్టర్ శంకర్ వల్ల సమస్యని బావగారికి ఎలా తెలిసింది? నాకు అదే అర్థం కావడం లేదు. మేబీ నా ఫోన్ కాల్ తర్వాత తరుణ్ అన్నయ్య నాన్న మాట్లాడుకొని ఉంటారు. అందుకే అన్నయ్య సీరియస్గా వచ్చాడు, కంప్లైంట్ ఇవ్వకపోయేసరికి సీరియస్గా వెళ్ళిపోయాడు. అది జరిగింది. అత్తయ్య, అప్పుడే వచ్చేసారేంటి? మీరు ఆఫీస్కి వెళ్ళలేదా? ఏమైంది అత్తయ్య అలా ఉన్నారు? ఎనీ ప్రాబ్లం? అవును, ప్రాబ్లమే. దాన్ని పలకరించి తప్పు చేశాను. ఎవరిని అత్తయ్యా? నిన్న నీకు ఫోన్ చేసి కడుపుతో ఉన్నావని కూడా చూడకుండా నోటికొచ్చినట్టు వాగాడే ఆ కిరణ్, వాడి భార్య కనిపించింది. మాటలు అదుపులో పెట్టుకోమని నీ మొగుడికి చెప్పు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాను. ఆ ఉషతో మాట్లాడటం వల్ల ఏమో తెలియదు కానీ మైండ్ చాలా డిస్టర్బ్ అయింది. అందుకే
ఆఫీస్కి వెళ్ళలేక వెనక్కొచ్చాను. నా కన్న తల్లి కూడా నా గురించి ఇంతలా ఆలోచించేది కాదేమో. నా మనసు బాధ పెట్టినందుకు కన్న కొడుక్కి మీరు వార్నింగ్ ఇవ్వడం ఎలా తీసుకోవాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు అత్తయ్య. నిజంగా మీరు గ్రేట్ అత్తయ్య. ఈ ఇంట్లో మీ అంత గొప్పగా నా గురించి ఆలోచించేవాళ్ళు, నన్ను అర్థం చేసుకునేవాళ్ళు ఎవ్వరూ లేరు. కన్న కొడుకైనా కిరణ్ విషయంలో మీరు ఇంత కఠినంగా ఉన్నారు. కానీ ఇంట్లో కొందరు మాత్రం మీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. మీకు తెలియకుండా దొంగతనంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరించడం, ఊసుపోక ఫోన్లు చేయడం, నవ్వు రాకపోయినా నవ్వించడం లాంటివి ఎన్నో చేస్తున్నారు. వీళ్ల మనసుల్లో ఏముందో కానీ ఈ పనుల వల్ల ఇంట్లో ఎమోషన్ డైల్యూట్ అయిపోతుంది. ఫ్యూచర్లో ఉషా కిరణ్లకి కొమ్ములొచ్చి మీ మీదే కాలు దువ్వినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే మన ఇంట్లో వాళ్ల పనుల్ని కాస్త కంట్రోల్లో ఉంచితే మంచిది. అంటే నీ ఉద్దేశం ఏంటక్క? వాళ్ళు ఇంట్లో నుండి వెళ్ళిపోయారు కాబట్టి శాశ్వతంగా బంధాన్ని కట్ చేసుకోవాలా? నింద వేసుకొని బయటికి వెళ్ళిన వాళ్ళతో మాట్లాడితే మేము నేరస్తులం అయిపోతామా? ఉషా కిరణ్ల విషయంలో ఏం జరిగిందో, ఎలా జరిగిందో ఇంట్లో ఉన్న అందరికీ తెలుసు. అందర్నీ అని మిమ్మల్ని కలుపుకోకండి. నిజంగా అత్తయ్య మీద గౌరవం ఉన్నవాళ్లే అయితే వాళ్ళ మీద ఆవిడకున్నంత కోపమే మీరు చూపిస్తారు. ప్రతి విషయంలో అత్తయ్యని ఎందుకు లాగుతున్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంటక్క? ఇంటికి దూరంగా ఉన్న వాళ్ళు సిటీలో ఉండకూడదని కోరుకుంటున్నావా, లేక దేశంలోనే ఉండకూడదనుకుంటున్నావా? చూసారా అత్తయ్య, నేనే మాట్లాడాను, హారిక ఏం మాట్లాడుతుంది? వదినా, చిన్నదిన కరెక్ట్ గానే చెప్పింది. నువ్వే సమాధానం చెప్పలేక అమ్మ సపోర్ట్ తీసుకుంటున్నావు. ఉషా వద్దినంటే నీకిష్టం లేకపోవచ్చు, దానికి కారణం కూడా మాకొద్దు. కానీ నా ప్రేమని సక్సెస్ చేయటంలో మా అమ్మ నాన్న కూడా ఫెయిల్ అయ్యారు. కానీ ఉషా వదిన మాత్రం కాదు. ఆ విషయం ఇంట్లో వాళ్ళు కాదు, బయట వాళ్ళు వచ్చి చెప్తేనే తెలిసింది. ఇంట్లో లేకపోయినా ఇంటి ఆడపడుచు మనసు తెలుసుకుంది. అంటే నాకు మనసు తెలుసుకోవడం రాదా? నేనేమన్నా రాతిగుండేదాన్నా? చూసారా అత్తయ్య, హారిక అండం స్టార్ట్ చేసింది, రేణు దాన్ని కంటిన్యూ చేస్తుంది. ఇదే చెప్తున్నాను, నేను కడుపుతూ ఉన్నానన్న కన్సర్న్ మీ ఒక్కరికే ఉంటే సరిపోదు. ఇంట్లో అందరికీ ఉన్నప్పుడే నేను నా బిడ్డ క్షేమంగా సంతోషంగా ఉంటాం. అక్క ఇప్పుడు ఏమన్నావని అంత ఎమోషనల్ అవుతున్నా? హారిక, మేఘన, నువ్వు గదిలోకి వెళ్ళు. మీరేం మాట్లాడినా మౌనంగా వింటున్నాను అంటే అది నా చేతకానితనం కాదు, మంచి చెడుల తేడా తెలియని మీ మూర్ఖత్వం. నా మాటకి ఈ ఇంటికి దూరంగా ఉన్నవాళ్ళు సైలెంట్గా ఉండటం లేదు. మాటల ద్వారాను చేతల ద్వారాను ఈ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అత్తయ్య, కిరణ్ ఉషా అలాంటి వాళ్ళు కాదు. ఏదో పొరపాటున. వద్దు, నాకు సలహాలివ్వద్దు. నేను చెప్పింది మాత్రమే వినండి. వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళకన్నా నన్ను నమ్ముకొని నాతో ఉన్నవాళ్లే నాకు ముఖ్యం. అందుకే చెప్తున్నాను, ఉషా కిరణ్ విషయంలో మీరు అదుపులో ఉండండి, లేదంటే నేను అదుపు చేయాల్సి వస్తుంది.
ఉషా ఉషా చెప్పండి. ఈ పదం స్వరానికి అందడం లేదు, వేరే పదం మార్చొచ్చు కదా. ఉమ్, ఈ పదం ఎందుకు మార్చాలి? మీరే స్వరం మార్చుకోండి. నీ చేతిలో పనే కదా, ఒక పదం మారిస్తే ఏం అవ్వదులే. కుండలో స్వరం, గొంతులో గాత్రం. ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందిలే. నేను నీ సొంత మొగుడినే, నేను అడిగితే కూడా మార్చవా? ప్రొఫెషనల్ ఎథిక్స్ బాబు, మార్చడానికి కుదరదు. అయినా ఆ పదమే అక్కడ అర్థానికి సరిగ్గా సరిపోతుంది. వేరే ఏదైనా అయితే అతుకు వేసినట్టు అసహ్యంగా ఉంటుంది. అనవసరంగా నిన్ను అడిగాను. నేనే నాకు నచ్చిన పదంతో పాడేస్తాను. పాట బయటకు వచ్చే వరకు నీకు తెలియనే తెలీదు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఈ పాటలో ఒక్క అక్షరం కాదు, ఒత్తు మారినా సరే ఒప్పుకోను. లిరిక్స్ సింగర్ చేతికి వచ్చిన తర్వాత అంతా మా ఇష్టం. పరభాషా గాయకుల్లా నచ్చినట్టు ముక్కలు చేస్తా, నాలుగు తిరిగినట్టు మార్చేస్తా. ఏంటి మీరు మార్చేది? నా పాట నాకు ఇచ్చేయండి. అనిల్ గారికి కాల్ చేసి కంప్లైంట్ చేస్తాను. ఏంటి కంప్లైంట్ చేస్తావా? ముందు ఈ పేపర్ నా దగ్గర తీసుకొచ్చాలి. నా పేపర్ నాకు ఇచ్చేయండి. నా పేపర్ నాకు ఇచ్చేయండి. ఏమండి ఇచ్చేయండి, నా పేపర్ ఇచ్చేయండి. ఏమండి మారుని యాగమో మన్మథయోగమో మోహన రాగమాయనా మారుని యాగమో మన్మథయోగమో మోహన రాగమాయనా. కిరణ్ గారు కాపాడండి, సేవ్ మీ, వాళ్ళు వచ్చేస్తున్నారు. పల్లవి పల్లవి, ఎవరు 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 వస్తున్నారు? శంకర్ మనుషులు. ఉదయం ఫోన్ చేసి బెదిరించారు. నేను కేర్లెస్ గా సమాధానం ఇచ్చి కాల్ కట్ చేశాను. 1 గంట క్రితం 10 మంది రౌడీలతో ఇంటి మీద అటాక్ చేశారు. నోటికొచ్చినట్టు బాగుతూ నా మీదకొచ్చారు. నాకు చాలా భయం వేసింది. వాళ్ళని తోసేసి తప్పించుకుని వచ్చేసాను. ఆ రౌడీలు నా వెనక్కే తరుముకుంటూ వచ్చారు. నాకు చాలా భయంగా ఉంది. కామ్ డౌన్ పల్లవి, కామ్ డౌన్. నేను చూసుకుంటాను. ఉషా తను చూసుకో. నువ్వు ఊరుకో, నీకేం కాదు. ఆయన ఉన్నారు కదా, చూసుకుంటారు. పల్లవి బయట ఎవ్వరూ లేరు. నువ్వు టెన్షన్ పడకు. అరే నేను ఉషా ఉన్నాం కదా. ఆ నమ్మకంతోనే వచ్చాను. నాకేమైనా జరిగితే చెప్పడానికి చెప్పుకోవడానికి కూడా మీరు తప్ప ఎవ్వరూ లేరు. ఆ శంకర్తో ఇలాంటి ప్రమాదం ఉంటుందని నిన్ను మా ఇంటికి వచ్చేమని చెప్పాను. ఈవినింగ్ ఇక్కడికి వచ్చుంటే ఏ సమస్య ఉండేది కాదు కదా. మంచితనంతో మీరు పిలిచిన మొహమాటంతో నేను ఆగిపోయాను. మొహమాటం ఎందుకు పల్లవి? మేము నీ మనసులం అనుకున్నప్పుడు నువ్వు మా దానివే అవుతావు కదా. అవుతాను, కానీ భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తిగా మీ సంతోషం మధ్యలో డిస్టర్బెన్స్ గా ఉంటానేమో అని. పల్లవి నువ్వు డిస్టర్బెన్స్ అనుకుంటే నేను ఉషా నిన్ను ఇంటికి రమ్మని ఇక్కడే ఉండమని ఎందుకు చెప్తాం? నిజమే, కాకపోతే నాకొక సైకలాజికల్ ప్రాబ్లం ఉందని చెప్పాను కదా. ఆ ప్రాబ్లం ఏదైనా కానీ ఇప్పుడున్న ప్రమాదం కన్నా పెద్దది కాదు కదా. నీ భయం తగ్గేదాకా ఇక్కడే ఉండు. నేను తరుణ్ అన్నయ్యతో మాట్లాడి మీ ఇంటికి ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్తాను. అంతా తనే చూసుకుంటాడు. వద్దు, అలా చెయ్యొద్దు. ఎందుకు? పోలీసులు రావడం వల్ల ప్రొటెక్షన్ కాదు, ఒంటరి ఆడపిల్లగా నా పరువు పోతుంది. వీధిలో ఉన్న వాళ్ళంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు. నన్నేదో టెర్రరిస్ట్ లా చూస్తారు. అవునండి,
పల్లవి చెప్పేది కూడా నిజమే. అదే కాక ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఉందని శంకర్కి తెలిస్తే పల్లవి మీద ఇంకా పగబడతాడు. అందుకే మీరు బావగారితో ఏం చెప్పకపోవడమే మంచిది. సరే చెప్పనులే. పల్లవి, ఈ ప్రాబ్లం సాల్వ్ అయినన్ని రోజులు నువ్వు ఇక్కడే ఉండు. బయట ప్రపంచాన్ని, భయాన్ని అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా మాతో కలిసి సంతోషంగా ఉండు. మా ఆయన కెరీర్ కోసం నువ్వు చేసిన సహాయానికి ఇది మా ప్రతిసాయం అనుకో. ఇది మీ ఇల్లే అనుకో. దేనికి మొహమాట పడద్దు. థ్యాంక్స్ ఉషా. సారీ ఉషా గారు. ఏయ్, నేను పల్లవి అని పిలుస్తున్నాను కదా, నాకు మళ్ళీ ఈ గారెలు బూరెలు ఎందుకు? అలాగే ఉషా. పైన రూమ్ ఉంది, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. డిన్నర్ ప్రిపేర్ చేయి. అలాగేనండి. నా ఇల్లు అనుకోవడం ఏంటి? ఇది నా ఇల్లే అవ్వాలి. నీ స్థానంలో నేనుండాలి. కోరి కోరి తీసుకొచ్చారు. ఇప్పుడు చూపిస్తా ఉషా కిరణాలకి నిషా మహత్యం. ఆఫీస్కని బయలుదేరి తిరిగి ఇంటికి వచ్చేసాం. శకునం బాలేదు. శకునాలు ఇంటి నుంచి బయలుదేరినప్పుడు చూసుకోవాలి, దారిలో కనబడినప్పుడు కాదు. అంటే కారణం తెలిసే అడుగుతున్నారా? నీ ఆలోచన కరెక్ట్గా లేదు అని చెప్తున్నాను. ఓహో, మీ కోడలు నా మీద కంప్లైంట్ ఇచ్చిందా? కాదు, నువ్వన్న మాటలకి ఇచ్చిన వార్నింగ్కి చాలా బాధపడింది. బాధ తనకొక్కదానికేనా? నాకు లేదా? మీకు కనిపించడం లేదా? ఆ అమ్మాయి ఏడుస్తూ ఏదో చెప్పగానే అదే నిజమనుకుని నన్ను నిలదీస్తున్నారా? అయినా ప్రతి విషయం మీకు చెప్పడం ఎందుకు? నీ మీద కోపంతో చెప్పలేదు. నన్ను తన తండ్రిగా భావించి తన బాధను పంచుకుంది. మాట అనేది మనిషి మనిషికి మారుతుంది. మనసులో స్థానం బట్టి దాని అర్థం మారుతుంది. కొత్తగా మారడానికి, అర్థం చేసుకోవడానికి ఏం లేదు. కడుపుతో ఉన్న వదిన మీద కోప్పట్టం, అన్నా అన్న గౌరవం లేకుండా మాట్లాడటం ముమ్మాటికి కిరణ్ తప్పే. నువ్వు కిరణ్ కోపం గురించి, వాడు అన్న మాటల గురించి ఆలోచిస్తున్నావు. కానీ దాని వెనక కారణం ఎవరనేది నువ్వు ఎందుకు ఆలోచించటం లేదు? ఆలోచించాను కాబట్టే నడి రోడ్డు మీద కారు ఆపి మరీ మాట్లాడాను. అన్నిటికీ కారణం ఉషానే అని అనుకుంటున్నావా? కాదనడానికి మీరేమైనా కారణం చెప్తారా? ఎన్ని కారణాలు చెప్పినా అవి మన వాదనకి దారితీస్తాయి తప్ప నీ మనసును మార్చలేవని నాకు తెలుసు. నచ్చని విషయాన్ని నిజమని ఒప్పుకోవటం కష్టమే, కానీ అబద్ధాన్ని కూడా నిజమని నమ్మితే మనకే కష్టం. చెప్పుడు మాటలు నమ్మటం వల్ల ఉష మీద నిందపడింది. బొమ్మరిల్లు లాంటి ఈ ఇంటి నుంచి కిరణ్ వెళ్ళిపోవలసి వచ్చింది. నీ మనస్సు, ఆలోచన చాలా గొప్పగా ఉంటాయి. నీలో నాకు నచ్చేవి కూడా అవే. కానీ ఈ మధ్యనే గ్రహణం పట్టి గమనం తప్పుతుంది. మేఘన కడుపుతో ఉంది కాబట్టి తన మీద కేర్ తీసుకోవడంలో తప్పులేదు. అలా అని తను మాత్రమే మంచిది, మిగిలిన వాళ్ళు చెడ్డవాళ్ళు అన్న భ్రమలో ఉండొద్దు. మేఘనకి అన్నీ తన తండ్రి పొలికలే వచ్చాయి.
శంకర్ పాలిటిక్స్లో ఎలా ఎదిగాడో, ఎన్ని అక్రమాలు చేశాడో నీకు నాకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలుసు. పాపి చిరాయు, ఇగో ఇలా అతని పేరు ఎత్తానో లేదో ఆ శంకరే కాల్ చేశాడు. హలో, నమస్కారం బావగారు. ఇలా తలుచుకున్నావో లేదో అలా కాల్ చేశాడు. ఏంటి, నన్ను తలుచుకున్నారా? ఏమైంది? మీ అమ్మాయికి అన్నీ మీ పోలికలే వచ్చాయి. మేఘన కూడా పాలిటిక్స్లో ఎంటర్ అయితే బాగుండేదని మీ చెల్లెలకు చెప్తున్నాను, మీరు కాల్ చేశారు. నా కూతురు పాలిటిక్స్లో లేకపోయినా ఆ ఇంట్లో ఉండడం వల్ల అన్ని రకాల రాజకీయాలు అలవాటవుతున్నాయి. ఆ అలవాట్లు మీ దగ్గర చూపిస్తే పర్లేదు, కానీ మా మీద ప్రయోగిస్తేనే పొరపాటు అవుతుంది. చిన్న చిన్న విషయాల్లో కూడా మా అమ్మాయి గురించి ఇంత శ్రద్ధ తీసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది బావగారు. అంతే శ్రద్ధ మీ చిన్నబ్బాయి విషయంలో కూడా తీసుకుని ఉంటే చాలా బాగుండేది.